వెల్కమ్ టు ఉమా టాక్స్ అండి. సో ఈరోజు నేను డిన్నర్కి అయితే చపాతీ చేయబోతున్నాను. ఒకసారి చూడండి, ఆల్రెడీ పిండి కలిపేసి పెట్టేసుకున్నానండి. పిండి కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అనేది ఆ పిండిని అలా వదిలిపెట్టేస్తే ఆ పిండి అనేది కొంచెం స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత మళ్ళీ మనం కొంచెం ఒత్తుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ నేను చిన్న చిన్న బాల్స్లా చేసుకున్నాను. అండ్ ఎవరికైతే చపాతీస్ రౌండ్గా చేయటం రాదు, ఎట్లున్నా తినొచ్చు, ఎందుకంటే ఏది తినా కడుపులోకే కదా. కాకపోతే కొంతమంది ఏంటంటే చూడ్డానికి రౌండ్గా ఉంటే ఇష్టపడతారు. సో నేను ఎలా రౌండ్గా చేస్తున్నాను అనేది ఒకసారి మీరు ఈ వీడియోలో చెక్ చేయొచ్చండి. అండ్ ఈ వీడియోలో నేను ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఓన్లీ కొంతమందికి, అందరికీ కాదు. అది నా మెసేజ్ నచ్చితే ఓకే అండి, ఒకవేళ నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి. ఓకే, ఎవరైతే మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఏదో ఒకటి సాధించాలి, ఇండిపెండెంట్గా నా కాళ్ళ మీద నిలబడాలి, లేదు నాకు ఒక గోల్ ఉంది, కానీ కిడ్స్ ఉన్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి, వాళ్ళతోని రోజులు సరిపోతాయి మనకి, నిజం చెప్పాలంటే. అలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒక మెసేజ్ ఒకటేనండి. నీకు పిల్లలున్నా, లేకపోతే నీకు ఇంట్లో పని ఉన్నా, లేకపోతే నీకు రెస్పాన్సిబిలిటీస్ అత్తయ్య మావయ్య మీతో పాటే ఉండనా, లేదా అమ్మా నాన్నలతో మీరు ఉంటున్నా, మీరు ఎంత పనైనా చేయండి, బట్ మీకంటూ కొంత టైం అనేది కేటాయించుకోండి ఫస్ట్ నుంచి. అది ఎందుకంటే ఇంట్లో ఇన్ కేస్ మీరు మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి చెప్పండి, నాకు ఇలా ఒక గోల్ ఉంది, నాకంతూ కొంత టైం కావాలి, నేను ఇలా చదువుకోవాలి, లేదా నేను ఈ టైంలో నా బిజినెస్ని రన్ చేసుకోవాలి, సో నాకు సపోర్ట్ చేయండి అని. ఎందుకంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది సరిగా లేకపోతే మనం ఏం చేయలేమండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవ పెట్టుకోవద్దు. ఇన్ కేస్ అది అత్త మామ అయినా కానీ, ఎవరైనా హస్బెండ్తో అయినా కానీ. ఇంకోటి ఏంటంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ ఆల్రెడీ కొంతమంది వల్ల నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. మా ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు నిన్న నైట్ చెప్పారండి. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండటం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ డేస్లో చాలా ఇంపార్టెంట్. నువ్వు 100 రూపాయలు పెట్టి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి, లేకపోతే 1000 రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయి, నీకంటూ కొంత ఇన్కమ్ అనేది ఉండాలి. అది ఎందుకు చెప్తున్నాను అంటే, సపోజ్ చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఇంత పని చేసి పిల్లల్ని పెంచి వాళ్ళని స్కూల్కి పంపించి వాళ్ళ టిఫిన్ బాక్సుల దగ్గర టాయిలెట్ల దగ్గర మొత్తం క్లీన్ చేసినా కానీ వాళ్ళకి ఏదైనా అవసరమైన ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలంటే హస్బెండ్ని కానీ ఇంట్లో వాళ్ళని కానీ ₹1 డబ్బులు అడగడాలంటే చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. ఇంకా పైపెచ్చి ఏంటంటే అంటే బయటికి చెప్పలేరు, వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఖాళీగానే ఉంటున్నారు కదా, పొద్దుగుకులు ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూ ఉంటారు అని అనుకుంటారేమో అని మన ఫీలింగ్. కానీ మనం ఎప్పుడు ఖాళీగా లేమండి. ప్రతి ఒక్కరి బాధ్యతని కూడా మన బాధ్యత అనుకొని ఇంట్లో పనులు చేస్తున్నాం, పిల్లల్ని పెంచుతున్నాం, వంట చేస్తున్నాం, కూరగాయలు తెస్తున్నాం, బట్టలు ఉతుకుతున్నాం, బట్టలు ఆరేస్తున్నాం, బట్టలు మడత పెడుతున్నాం, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి డిన్నర్లు, పొద్దున బ్రేక్ఫాస్ట్లు, మధ్యాహ్నం లంచ్. ఇంకెక్కడ ఖాళీగా ఉన్నాం మనం? ఇవన్నీ అయిపోయి ఒక అరగంట టైం మిగిలింది అనుకుంటే పిల్లలు, మళ్ళీ నైట్ 10, 10:30, 11 దాకా పిల్లలతోటి సరిపోతుంది. ఇంక నీకు టైం ఎక్కడుంటుంది అక్క ప్రిపేర్ అవ్వడానికి అని నన్ను అడగొచ్చు. కంపల్సరీగా అండి ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటే కష్టం. ఇప్పుడు నాకు 2 పిల్లలండి. మా పెద్ద బాబు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, నర్సరీ ఆ ఏజ్. చిన్నోడు వచ్చేసరికి ఒక 1 ఇయర్ బాయ్ అండి. నేను పొద్దున్నే 6కి లెగిస్తే నైట్ నేను నెక్స్ట్ డేట్ చూడకుండా నేను పడుకొని రోజు అనేది లేదు, దగ్గర 1.5 ఇయర్ నుంచి. డెలివరీకి ముందు నుంచి కూడా అంతే ఉన్నాను. ఏం చేస్తారు, వాళ్ళు పడుకున్న తర్వాత నేను ఏదైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్రిపేర్ అవుతున్నాను. నిజంగా ఒక్కోసారి నా బాడీ సహకరించదు కూడా. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ నేను జాబ్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే అది నాకున్న రెస్పాన్సిబిలిటీస్ని బట్టి కానీ, లేకపోతే పిల్లల వల్ల కానీ, నా హస్బెండ్ ఎంత బాగా చూసుకున్నా కానీ నాకు ఇండిపెండెంట్గా ఉండాలి అన్న ఒకటి ఉంది. సో దానికోసం నేను కష్టపడుతున్నానండి. సో దానికి తగ్గట్టు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. నేను ఇంత చిన్న పిల్లల్ని వేసుకొని ఇలా వీడియోస్ తీస్తూ చదువుకుంటూ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ఉన్నాను. మీకు కంపల్సరీగా మీ లైఫ్లో కూడా ఏదో ఒకటి సాధించాలని ప్రతి మనిషికి ఉండదు, కానీ అది ఎలా సాధించాలి ఏంది అనేది గుర్తురాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే
బయట పక్క వాళ్ళని చూసి వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అని చాలామంది అనుకుంటారు. మనం ఏదన్నా స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏమైనా పుల్లలేస్తారేమో, ఏసే వాళ్ళందరూ ఉంటారండి. ఇంట్లో వాళ్ళే ఏస్తారు. నిజం చెప్పాలంటే నువ్వేం చేయలేవు, సైలెంట్‌గా కూర్చో, నోరు మూసుకొని కూర్చో, నీ వల్ల ఏది కాదు అనేవాళ్ళు బొచ్చెడు మంది. వాళ్ళందరి మాటల్ని మనం కూరలో కరివేపాకు తీసాం కదా, తీసి పక్కన నిజంగా పెట్టండి. లైఫ్‌లో ఎవడన్నా ముందుకెళ్తున్నాడంటే వెనక్కి తాడు కట్టి మరీ లాగుతారు. అది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ నీకేదైనా సాధించాలి, నీ మీద నీకు నమ్మకం ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఏ వర్క్ అయినా కానీ స్టార్ట్ చెయి. అది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, తప్పకుండా చాలామంది ఆడవాళ్ళు తెలుసుకుంటారు అని, అంటే మీలో ఉన్న టాలెంట్ అంతా ఉపయోగించుకుంటారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే చపాతీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. సో, నేనైతే ఆయిల్ వేసి కలపనండి చపాతీ. నేను కొంచెం పూరీకి అయితే కొంచెం ఆయిల్ వేస్తాను, చపాతీకి అయితే ఆయిల్ అనేది అసలు యూజ్ చేయను. ఈవెన్ చపాతీ కూడా చేసేసిన తర్వాత లాస్ట్లో గట్టి పడతాయి కదండి పుల్కలా చేస్తే. ఇప్పుడు ఆ చపాతీ పొంగుతుంది కదా, అది పొంగిన తర్వాతే నేను కొంచెం లైట్గా ఆయిల్ అనేది అప్లై చేస్తాను అంతే. సో, అలా చేయటం వల్ల ఏంటంటే కొంచెం ఆయిల్ ఫుడ్ తక్కువగా తిన్న ఫీలింగ్ ఉంటుంది. సో, వీడియో అండ్ నా ఇన్ఫర్మేషన్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే నా వీడియోస్ అన్నీ మీకు ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏంటి అనేది క్లియర్గా తెలియకపోవచ్చు. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి.